అది ఎక్కడ మార్కెట్ కి తీసుకుపోయినా ఆ రేటుకే కొనుక్కోవాలా. అంత లోపు పెట్టొద్దా అని మన వాళ్ళు ఆడ కొట్లాడేది. అంటే సంవత్సరం అంటే వానికి ఒకవేళ ఉన్నోడు అయినా తీసుకుపోయినా రైతే తీసుకుపోయేది. మార్కెట్ గవర్నమెంట్ నిర్ణయించినాడు 5,000. ఇప్పుడు పత్తి నిర్ణయించినాడు గవర్నమెంట్, శనగలు నిర్ణయించినాడు గవర్నమెంట్, కందులు నిర్ణయించినాడు. అంటే మనకు పంటలు నిర్ణయించినాడు, మనకి కొన్ని పంటలకు ఇంకా నిర్ణయించలేరు. అట్లా కాకుండా గవర్నమెంట్ మొత్తం పంటలకు నిర్ణయించి కనీసం పంట వచ్చినాక 2 నెలలన్నా ఉండాలా. అంటే 2 నెలల వరకు కొనాల వాడు, 2 నెలలు కాకుంటే 6 నెలలు అయినా కొనాలా. అంటే ఇప్పుడు ఒకడోడు పెరిగిన పంట కాదు, తొందరగా వీంది అయిపోయి ఉంటుంది, 100 కాడికి కొనుక్కొని వెళ్ళిపోతే ఏం చేయాలా వాడు కమిషన్. అప్పుడు మార్కెట్కి తీసుకుపోతే వాడు 2,000 అడుగుతాడు, 5,000 ఉన్నది 2,000 అడుగుతాడు. 2,000కి అమ్ముకుంటే వానికి కూలోళ్ళకి కూడా చాలదు. మాట్లాడు అదే ఇప్పుడు మాకు పరిస్థితి లేకుండా మనం కూడా ఇప్పుడు వాడు పెట్టినంత మాత్రాన మనం దానికి ఒప్పుకొని అది చేయాలంటలేడు. అంటే మోడీ గారు కూడా రాత్రి నేను వార్తలు విన్నాను నిన్న, అంటే మనము పంట నిర్ణయిస్తామంటే రేటు నిర్ణయం, ఆ రేటు కన్నా తక్కువ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే మాట ఉంటే అది రాష్ట్రపూర్వకంగా రాసిస్తే దానికి ఓకే. మనం అట్లా లేదు కదా, అట్లా ఒప్పుకోలేదు కదా. అది ఇప్పుడు మాత్రమే లేదు. 4,000 కడుగుతాం, 6,000 పోతాయి. అది మీకు 6 నెలల వరకు టైం ఉండాలి. పంట పండినాక 6 నెలల వరకు ఒకవేళ రైతు వెనక ముందు కూలోలు దొరకక వామి కుప్పేసుకొని ఎంగసీరు బుట్టలు తెంచుకుంటాడు వాడు. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో 2 నెలలకు 3 నెలలకు కూడా తెంచుకునే కాలాలు ఉండే కూలోలు దొరకక. ఇప్పుడు కూలోలు దొరకాలంటే ఇప్పుడు పత్తి కొంతమంది దొరకక ఆ లాస్ట్ నడిపించుకుంటాడు. మొదలు బుడ్డలు పెరికి పోసేసి వామేసి మిషన్కేస్తుండ్రి 6 నెలలకు తెంచుకుంటాడు. పంట వచ్చినప్పుడే రేటు పెట్టి, పంట లేనప్పుడు మార్కెట్ ఎక్కడన్నా పోండి. ఇప్పుడు మనం ఏమన్నా పంట వేసినామా లేదా రాసుకోవడం, అగ్రికల్చర్ వాళ్ళు రాసుకోవడం. నేను పలానా పంట వేసినాను, నా పంట ఎంత పండిందో దాన్ని మొత్తం కొను అని. నేను 5 క్వింటాలే కొంటా, 2 క్వింటాలే కొంటా, 10 క్వింటాలు పండుతుంది ఓ సంవత్సరం క్వింటాలే పండదు. మరి నేను 10 క్వింటాలు ఎడదెచ్చా మళ్ళీ 7, అప్పుడు 10 క్వింటాలు ఉన్నప్పుడు దాన్ని దాపెట్టుకున్నా. 5 క్వింటాలకు నువ్వు రేట్ ఇస్తే పెట్టుబడికి 5 క్వింటాలకి రేట్ ఇస్తే నువ్వు నాకు 10 క్వింటాలు 5 క్వింటాలే కొన్నావు, 5 క్వింటాలకు దాపెట్టాను. ఇవాళ 4,500 అడుగుతున్నాడు, 4,500 అడుగుతున్నాడు. దాన్ని ఏం చేయాలా? నీరుంటుంటే పంటకి రేట్ లేకపోయా, వడ్డీ లేకపోయా, మాట నువ్వు ఎంత పండితే అంత కొనుక్కో రైతు దగ్గర. నేను పంట వేసినా, నేను రాపించినాను కదా, ఆ పంట ఏం వేసినాడో దాంతో మొత్తం కొనుక్కో నువ్వు ఎంత అయితే అంత. ఇప్పుడు రేటు 3 రేట్లు చెప్తున్నావు కదా, ABC, అది నేను కూడా ఒప్పుకుంటా. రైతు బాగా చేసుకుంటే A గ్రేడ్ వస్తుంది, బాగా చేసుకున్నపోతే B గ్రేడ్ వస్తుంది, C గ్రేడ్.